హాయ్ రాము, బయటకెళ్లే ప్రోగ్రాం లేదని చెప్పానుగా, ఎందుకొచ్చా? లోపలికి రమ్మని పిలుద్దామని. అంత లోతుగా వద్దు, ప్రాక్టికల్ గా మాట్లాడు. అదే నిన్ను మా ఇంట్లోకి, అంటే నా జీవితంలోకి రమ్మని పిలుద్దామని. వాట్? అన్ని వివరంగా చెప్తాను, ముందే చీర తీసుకో. ఓ, ఇది ఆ ముసలి నేసిన చీర కదా? ఇది నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయికి ఇవ్వాలి, నాకెందుకు ఇస్తున్నా? అంటే నేను పెళ్లి చేసుకోబోయేది నిన్నే కదా, తీసుకో. హౌ డేర్! మౌనిక, షట్ అప్! మనం పెళ్లి చేసుకోబోతున్నాం ఎవరు చెప్పారు? అదేంటి, మనం ప్రేమించుకున్నాం కదా. ఏంటి నవ్వుతున్నావు? ఏడ్చే ఛాన్స్ నీకిద్దామని. అంటే చూడు, ఈ చీర నీ చంకలో పెట్టుకున్నట్టు ఈ పువ్వుని నీ చెవిలో పెట్టుకో, అర్థమవుతుంది. ఇది కరెక్ట్. ఏంటేంటి, వాట్ డిడ్ యు సే? మనం ప్రేమించుకున్నావా? నో, ప్రేమిస్తున్నానా నువ్వనుకున్నావు. అంటే నువ్వు నన్ను ప్రేమించలేదు. నాట్ ఎట్ ఆల్. అసలు నాకు ఈ ప్రేమ అంటేనే నమ్మకం లేదు. ఎందుకు క్లోజ్ గా మూవ్ అయ్యావని అడుగుతావు. ఇక్కడ నాకు నౌకర్ కావాలి, ఒక డ్రైవర్ కావాలి, ముఖ్యంగా ఒక జోకర్ కావాలి. వీళ్ళందరినీ మెయింటైన్ చేయాలంటే బోల్డంత డబ్బు వేస్ట్. సో ప్రాక్టికల్ గా ఆలోచించాను. నీ దగ్గర ఓ పువ్వు తీసుకుని నీకో నవ్వు పడేస్తే అన్ని పనులు నువ్వే చేసి పెడతావు. అందుకే నీతో క్లోజ్ గా మూవ్ అయ్యాను. అండర్స్టాండ్? హలో, అసలు నువ్వెంత, నీ బతుకెంత? నువ్వు అణువంతా, నేను ఆకాశమంతా. నన్నందు కూడా నీ జన్మలో అయ్యే పని కాదు. ఇట్ ఈస్ జస్ట్ ఇంపాసిబుల్. డ్రైవర్ గా నా పక్కన కూర్చునే అవకాశం నీకు దొరికింది, గైడ్ గా నా పక్కన నడిచే భాగ్యం నీకు దక్కింది. అంతటితో తృప్తి పడాలి కానీ పీటల మీద నా పక్కన కూర్చోవాలనుకోవడం తప్పమ్మా. రోజా పువ్వు తెచ్చివ్వడం, నీళ్లలో మొసలుందని అబద్ధాలాడటం, రౌడీల దగ్గర నుంచి నన్ను కాపాడినట్టు నాటకం ఆడటం, ఇవన్నీ చాలా చీప్ ట్రిక్స్. లైఫ్ లో ప్రతి విషయాన్ని ప్రాక్టికల్ గా ఆలోచించే నేను ఇలాంటి గిమిక్స్ కి మోసపోను. ఇదే మాట ఇంకెవరైనా అనుంటే చెప్పు తీసుకుని కొట్టుండేదాన్ని. అవుట్, గెట్ అవుట్. ఐ సే గెట్ లాస్ట్. అయిపోయిందా? ఏంటి, డోస్ సరిపోలేదా? ఇంకా తిట్టించుకోవాలనుందా? పరీక్ష పాస్ అవుతావా? పరీక్ష పాస్ అవడం ఏంటి? నీకేమైనా మెంటల్ ఎక్కిందా? మన పరీక్షలు రాసావు కదా, పాస్ అవుతావా? డిగ్రీ ఎగ్జామ్స్ గురించా? పాస్ అవుతాను. ఎలా చెప్పగలవు? 3 ఏళ్లు పాఠాలు కష్టపడి చదివాను, ఎగ్జామ్స్ బాగా రాశాను, తప్పకుండా పాస్ అవుతాను. అయితే నేచురల్ గా నా ప్రేమ పరీక్షలో నేను పాస్ అవుతాను. ఎలా చెప్పగలవు? ఆఫ్టర్ ఆల్ 3 ఏళ్లు కష్టపడి పాఠాలు చదివిన నువ్వే గ్యారంటీగా పాస్ అవుతా అనే కంచు కంఠంతో చెప్పగలిగావు. అలాంటిది 1 కాదు, 2 కాదు, 3 కాదు, 15 సంవత్సరాలు ఈ గుండెల్లో ప్రేమ పాఠాలు దీక్షగా చదివిన నేను నా ప్రేమ పరీక్షలో టాప్ ర్యాంక్ లో పాస్ అవుతానని ఢంకా బజాయించి మరీ చెప్పగలను. భక్తితో పూజిస్తే భగవంతుడే దిగొస్తాడు. ప్రేమతో నిన్ను ఆరాధించాను, నీ పేరే జపించాను, నీ కోసం తప్పించాను. ఎవడి కోసం దిగొస్తావు? దిగొచ్చి నన్ను ప్రేమించి తీర్తావు. డోంట్ టాక్. ఇప్పుడు నీకు వినే ఛాన్సే గానీ మాట్లాడే ఛాన్స్ లేదు. నువ్వే నన్ను ప్రతిమలాడతావు. నీ పక్కన కూర్చునే అదృష్టం కల్పించమని. డ్రైవర్ గా కాదు, మొగుడిగా. నువ్వే నన్ను ప్రతిమలాడతావు. నీ పక్కన నడిచే భాగ్యం కల్పించమని. గైడ్గా కాదు, మొగుడిగా. ఇంకెప్పుడు నన్ను ప్రేమించమని అడగను, నువ్వే నన్ను అడుగుతావు. పెళ్లి చేసుకోమని అంతకన్నా అడగను, నువ్వే నన్ను ప్రాధేయపడతావు. ఎందుకంటే తేనె తీయదనం పూలకు తెలియదు, పాయసం రుచి పాత్రకు తెలియదు. అలాగే నీలో ఉన్న ప్రేమ సంగతి నీకు తెలియదు. ఆ ప్రేమ ఏదో రోజు బయటపడుతుంది. 100కి 200 మార్కులేసి నన్ను ఫస్ట్ ర్యాంక్ లో పాస్ చేస్తుంది. వస్తా. గుడ్ బై. రాము. నో, రాముడు, కోదండ రాముడు. అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒకే ప్రేమ, ఒకే బాణం. ఇప్పుడు ఆ బాణం నీ గుండెల్లో గుచ్చాను. ఇంకా నువ్వు నన్ను ప్రేమించక తప్పదు.
నేను నిన్ను ప్రేమించమని అడగను, నువ్వే అడుగుతావు. పెళ్లి చేసుకోమని నేను అడగను, నువ్వే అడుగుతావు. రాముడు, కోదండ రాముడు, ఒకే బాణం, ఒకే ప్రేమ, ఒకే ప్యాంటు, ఒకే షర్టు. దిమ్మ తిరిగి ఏం మాట్లాడాలో తెలియక పిచ్చెక్కి వాగాడు. మనం ఇప్పుడే హైదరాబాద్ వెళ్ళిపోతున్నాం. గోపన్న, ఆ రూమ్ లో మిగిలిన లగేజ్ పట్రా. మౌనిక, నా మాటినవే. వసంతోత్సవాలు కూడా చూసేద్దామే ప్లీజ్. నథింగ్ డూయింగ్, మనం వెళ్తున్నాం అంతే. అది చూడండి, ఫ్లవర్ లవర్ తప్పైపోయిందని కాళ్ళు పట్టుకోవడానికి వస్తున్నట్టున్నాడు. అరే ఏంటి అందరూ ఇంకా ఇలాగే ఉన్నారు? ఊరెళ్ళరా, వెళ్ళి తయారవ్వండి, తట్టపట్ట సర్దుకోండి. కమాన్. గోపన్న సూట్ కేసులు తెస్తున్నాడు. నువ్వుండవే. మేమెందుకు వెళ్ళాలి? ఇదెవరితిరా బాబు? ఏ ఇక్కడే ఉండి పిత్త పరుగులు ఎరుకుందావునా? ఏయ్, ఏంటి ఏగి అంటున్నావు? మర్యాద. నీకు మర్యాద ఏంటి? నిమ్మపండు అయితే నువ్వు చెప్తే నేను వెళ్ళాలా? వెళ్ళకపోతే ఉండు. నువ్వు ఉండమంటే నేను ఉండాలా? ఉంటే నీకే నష్టం. నష్టమా? ఎస్. సపోజ్ నువ్వు ఇక్కడే ఉన్నావు అనుకో, రాత్రులు నన్ను కల్లోకి తెప్పించుకుంటావు న్యాచురల్ గా. పొద్దున్నే నా కోసం వస్తే నా దర్శనం అవదు ప్రాక్టికల్ గా. నువ్వు ప్రేమ ప్రేమ అని వెంట పడతావు న్యాచురల్ గా. నేను పోవే పోవే అని చీ కొడతాను ప్రాక్టికల్ గా. నువ్వు ప్రేమించకపోతే చస్తా అంటావు న్యాచురల్ గా. నువ్వు చచ్చినా సరే ప్రేమించనంటాను ప్రాక్టికల్ గా. ఏంటి జోస్యం చెప్తావా? ఇప్పుడు చెప్తున్నాను విను, నేను వెళ్ళను గాక వెళ్ళను. వెళ్ళవా? వెళ్ళను. ష్యూరా? షూర్. కన్ఫర్మ్? కన్ఫర్మ్. నువ్వు వెళ్ళవన్న సంగతి వెళ్ళలేవన్న సంగతి నీకు బొడ్డు కోసి పేరు పెట్టక ముందే తెలుసు నాకు. అందుకే మీ టికెట్ క్యాన్సిల్ చేసి డబ్బులు తీసుకొచ్చా. పాప, నీకు సారీ చెప్పడానికి వచ్చా అనుకున్నావు కదా. ఏయ్ రాము, రాముడు, కోదండ రాముడు. కొట్టేశాడే, మార్కులు కొట్టేశాడు. మార్కులు కొట్టడం ఏంటే? ప్రేమ పరీక్షలో పాస్ అవుతా అన్నాడా, సగం మార్కులు కొట్టేశాడు. నువ్వు ప్రేమిస్తావా ప్రేమించవా ఆ తర్వాత సంగతి. ముందు నేను ఊరెళ్ళకుండా ఆపాడు కదే. మొత్తానికి రాముడు మామూలు రాముడు కాదే, కోదండ రాముడు. గో బ్యాక్. ఏయ్, ఏంటి గో బ్యాక్? నువ్వే వెనక్కిళ్ళు. ఆఫ్టర్ ఆల్ డాన్స్ ట్రూప్ కోసం నేను వెనక్కి వెళ్ళాలా? వెళ్ళను గాక వెళ్ళను. ఏయ్, వాళ్ళ ఆఫ్టర్ ఆల్ కాదు, నువ్వే అరటి తొక్క, నువ్వే వెనక్కిళ్ళవే. ఏయ్, నిప్పుతో పులితో ఈ మౌనికతో పెట్టుకోకు, అయిపోతావు. ఏయ్, నువ్వు నిప్పైతే నేను ఫైర్ ఇంజన్ ని, నువ్వు పులైతే నేను రింగు మాస్టర్ ని, నువ్వు ఆడదానివైతే నేను మీసమున్న మొగాడినే. అవధాని గారు, అమ్మా, ఏంటి గొడవ? మన రాము ఎవరితోనో అవధానం చేస్తున్నాడమ్మా. ఆ అమ్మాయి ఎవరో మన బండి వెనక్కి వెళ్ళాలంటుంది. మనవాడేమో కుదరదు అంటున్నాడు. ఆ అమ్మాయి ససేవిరాని పట్టుబట్టు కూర్చుంది. అలాగా? ఏయ్, నిజం చెప్పు, ఏదో రకంగా నాతో మాట్లాడుతావు ఇక్కడికి వచ్చావు, అవునా? నాన్ సెన్స్. రాము, నువ్వు గొడవ పడదు, మనమే వెనక్కి వెళ్దాం.